భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలో ఈ ఏడాది ముఖ్యమైన సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం కనిపించనుంది. అరుదైన మరియు మనోహరమైన ఈ ఖగోళ అద్భుతం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:48 వరకు కొనసాగుతుంది. అయితే దీని సంపూర్ణ దశ సాయంత్రం 4:34 నుండి 5:33 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో చంద్రోదయ సమయంలో ఈ అద్భుత దృశ్యం దాని చివరి దశలో కనిపిస్తుంది. అయితే ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవుల ఆకాశంలో సంపూర్ణ దశ యొక్క చివరి ఘట్టాన్ని కూడా పూర్తిగా చూడవచ్చు. గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్ర రంగుతో కప్పబడి రక్తవర్ణ నారింజ రంగు అంటే బ్లడ్ ఆరెంజ్ కాంతితో ప్రకాశిస్తాడు. ఈ ఆకర్షణీయమైన దృశ్యాన్ని వాడుక భాషలో బ్లడ్ మూన్ అని పిలుస్తారు. గ్రహణమనేది సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ సంఘటన. ఈ స్థితిలో భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు ఒకే సరళ రేఖలో ఉంటారు. చంద్రుడు భూమి యొక్క గాఢమైన నీడలోకి పూర్తిగా ప్రవేశించినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించడం ఒక శాస్త్రీయ ప్రక్రియ ఫలితం. సూర్యరశ్మి భూమి వాతావరణం గుండా వెళ్లుతున్నప్పుడు నీలం మరియు వంగపండు అంటే వాయిలెట్ రంగు తరంగదైర్ఘ్యాల కాంతి ఎక్కువగా చెల్లాచెదురవుతుంది. అయితే ఎరుపు మరియు నారింజరంగు కాంతి తక్కువగా చెదురుతుంది. ఈ ఎరుపు కాంతి భూమి వాతావరణం గుండా వంగి చంద్రుణ్ణి చేరుకొంటుంది మరియు దానికి ఎరుపు రంగుని ఇస్తుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎరుపు లేదా నారింజ రంగులో కనిపించడానికి కూడా ఇదే కారణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. అయినప్పటికీ చాలా ప్రాంతాలలో ప్రజలు చివరి దశను మాత్రమే చూడగలరు. ఈశాన్య భారతదేశం మరియు అండమాన్ నికోబార్ దీవులలో చంద్రుడు ముందుగా ఉదయిస్తాడు. తద్వారా అక్కడి సంపూర్ణ దశ యొక్క చివరి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. చెన్నై, కన్యాకుమారి వంటి దక్షిణ భారతదేశంలోని నగరాలలో ఈ గ్రహణం దాదాపు 31 నిమిషాల పాటు కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 40% మంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని కనీసం కొంత భాగాన్నైనా చూడగలుగుతారని అంచనా. ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు యూరపాలోని కొన్ని ప్రాంతాలలో వివిధ దశలలో కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా పరిగణించబడుతుంది.